మరి సీమోను ఇంట, సీమోను అనే ఒక పరిసయ్యుని ఇంట, ఎందుకంటే కుష్ఠరోగి అయిన సీమోను కూడా ఉన్నాడు కాబట్టి సీమోనులు ఇద్దరు ముగ్గురు కనబడతారు. కాబట్టి ఈరోజు సీమోను అను పరిసయ్యుని ఇంట మరి జరిగినటువంటి విషయాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగములో మనము చూస్తూ ఉన్నప్పుడు ఇద్దరు ప్రభువుని యందు విశ్వాసం ఉంచినటువంటి, ప్రభువును నమ్ముకునేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు ముఖ్యంగా కనబడతారు. వీరిద్దరూ యేసు ప్రభుతో సహవాసాన్ని, అనగా ఇక్కడ మనము ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. అందులో ఒకరు యేసు ప్రభువారు, రెండవది సీమోను మరి అని పరిచయుడు, మూడవది పాపాత్మురాలైన స్త్రీ అని మనం ఇక్కడ చూడడం జరిగింది. ఈరోజు నా ధ్యానాంశము ప్రేమ. ఆ ప్రేమ ఈ దినాల్లో విభాగింపబడుతూ ఉంది. ప్రేమ ఏమవుతుందండి? విభాగింపబడుతుంది, ముక్కలు ముక్కలు అవుతుంది. విభాగింపబడడం అంటే మామూలుగా కాదు, అది ముక్కలు ముక్కలు అవుతాం. దాన్నే మనము అనేక రీతిలుగా చూస్తూ ఉన్నప్పుడు, తల్లి తన పిల్లల ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను, ఆ ప్రేమలో కొన్నిసార్లు పిల్లల పక్షంగా వారు చేసేటటువంటి వాదనలు, వాగ్వివాదాలు, గొడవలు కలిగినప్పుడు స్వార్థమైనటువంటి తన పిల్లల పట్ల తన ప్రేమ ఎలా మారుతుందండి? స్వార్థంగా మారుతుంది. దొంగతనం చేశాడని తెలిసినా సరే, నీ కొడుకు దొంగతనం చేశాడని ఎదుటి మనం ఈ లోకంలో ఆ ప్రేమ అనేక సార్లు తప్పుదోవ పడుతున్నటువంటి ప్రేమలు. కానీ ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలలో ప్రధానమైనటువంటి ఆజ్ఞ, దాన్నే మనం జాగ్రత్తగా చూసినట్లయితే మార్కు సువార్త లేకపోతే మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ అధ్యాయము 37వ వచనం నుంచి 40వ వచనం వరకు కూడా మరి ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనతో మాట్లాడినప్పుడు, మరి దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనకిచ్చినటువంటి సమాధానములు మనము జాగ్రత్తగా చూసినప్పుడు, అక్కడ దేవుడు మరి యేసు ద్వారా చెప్పబడినటువంటి ఆ మాటలు మనం జాగ్రత్తగా విన్నప్పుడు ఆయన అంటున్నాడు కదా, అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమించాలి. రెండవది అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలను. నా ప్రియమైన దేవులారా, యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రేమ ఎట్టితో మనము కూడా అనుభవించినట్లుగా, మనము కూడా గ్రహించినట్లుగా, మనము కూడా ఆ ప్రేమలో ఎదుగునట్లుగా దేవుడు అపోస్తులైనటువంటి పౌలు గారు కదా ఒక చక్కని మాట చూపిస్తాడు. ఆ మాట మీకు చూపించి నేను వాక్యం లోతుల్లోకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయములో ఆయన అంటూ ఉన్నాడు కదా, చూడండి ఏమంటున్నాడు చూడండి. 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మీరు జాగ్రత్తగా చూసినట్లయితే 18వ వచనం అంటాడు కదా, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగా తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులగుటట్టు. దేని విషయంలో అన్నట్టండి, మనము ప్రభువులో పరిపూర్ణులగునట్లుగా ఆయన యందు విశ్వాసము ద్వారా దేవుడు మనకు ఇవ్వాల్సినవన్నీ కూడా ఆయన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయనట్లుగా మనము మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి, మార్గాన్ని సుగమం చేసుకోవాలి, మన మార్గాన్ని క్లియర్ చేసుకోవాలి. దాని కొరకు ఏమి చెయ్యాలంట? ఏమంటున్నాడంటే, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ యొక్క ప్రాముఖ్యత క్రీస్తు అనగా దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ద్వారా ఈ లోకానికి బయలుపరిచాడు. అందుకని ఈరోజు మనం అనుకుంటున్నాం, దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబున
తెలియరు. ఎందుకు? తన ప్రేమను తన కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ లోకానికి ప్రకటించి మనము చేసిన పాపములకు ఆయన శిక్ష అనుభవించి ఆ రక్త తర్పణము ద్వారా ఆ పాప క్షమాపణ మనము పొందుకోగలిగినటువంటి కృప దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఇందులో ఏం కనబడింది? ప్రేమ కనబడింది. లేకపోతే మనం ఏమైనా వడ్డీలు ఇచ్చుకున్నామా, లంచాలు ఇచ్చుకున్నామా, నా పాపం పోవాలంటే నీకు ఎంత కావాలో చెప్పిస్తానన్నట్టుగా మనము ఏవేళ చెల్లించకుండానే క్రీస్తు మన కొరకు ఆ శిలువ మీద ప్రాణార్పణము చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అటువంటి ప్రేమ ఈరోజు ఆయన నీ నుండి నా నుండి కూడా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గుర్తుందో లేదో కానీ మరి పాస్టర్ గారు మనకు ఒకసారి ఇది కూడా ఒక వ్యాపార సంబంధమైనటువంటి సూత్రాల్లో ఒకటి. హల్లెలూయా. వ్యాపార సంబంధమైన సూత్రాల్లో ఒకటి. దాన్ని ఏమన్నాము? గివ్ అండ్ టేక్ పాలసీ అన్నాం. హల్లెలూయా. ముందు ఇవ్వు, తర్వాత పుచ్చుకో. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుడు కూడా తను చేసే ప్రతి కార్యముల్లో కూడా ఆయన కార్యము చేసేవాడే కాదు, కానీ నీ నుండి నా నుండి కూడా ఒకటి కోరుకుంటున్నాడు. ఏమంటున్నావు? రండి మనమందరము కూడా యెహోవాకు ఏం చెల్లించాలంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన అనంత జ్ఞాని. ఆయన ఈరోజు నీకు నాకు ఇచ్చినటువంటి, నీవు నేను కూడా అనుభవిస్తున్నటువంటి ఆ ప్రేమ పారవశ్యంలో ఈరోజు మనము కూడా ఆ ప్రేమ యొక్క విలువను కలిగిన వారుగా ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున మనకు దయచేయాలని కోరుకుంటున్నావే, అవన్నీ మనము సంపాదించుకోవాలి అని అంటే ఇక్కడ పౌలు గారు అంటున్నారు, నాయనా నువ్వు డబ్బులిచ్చి వాటిని సంపాదించుకోలేవు, నీ పరపతితో వాటిని సంపాదించుకోలేవు. కానీ నీవు పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ పురుషుడు అని అంటే మనలో ఎవరున్నారు? దేవుడట మనకు పరిశుద్ధాత్మను ఎలాగిచ్చాడేటండి? ఒక సంచ కరువుగా, ఒక డిపాజిట్, ఒక సేఫ్ లాకర్గా ఇచ్చాడు. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ దేవుల్లో నీవు అంతకంతకు బలపడుతూ దేవుని యొక్క మహదైశ్వర్యములో మన ప్రతి అక్కర, లేకపోతే మనం అడిగినది ఆయన మనకు దయచేయనట్టుగా మనం ఏం చేయాలటండి? ఆయన మనకు అనుగ్రహించిన ప్రేమలో మనం ఏం చేయాలటండి? వేరుపాటం అంటే ఏంటి? వేరు తన్ని లోతునకు, వేరు ఎలాగైతే లోతునకు దిగుతూ తన యొక్క మొక్కను, తన యొక్క చెట్టును బలపరుచుకుంటుందో, అలాగే దేవునిలో మనము కూడా మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితాల్ని ఆ రీతిగా బలపరుచుకోవాలి. దానికి ఆయన నీ నుండి నా నుండి కూడా కోరుకుంటే ఏంటంటే, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించానో మీరు కూడా నన్ను అలాగే ప్రేమించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అందుకనే అటువంటి దేవుని ప్రేమ యందు మీరు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా. ఇప్పుడు ఈ ప్రేమను ఎలాగ మనము బలపరుచుకోవాలి? దానికి ఆయన ఏం చేశాడంటే సమస్త పరిశుద్ధులు, అందుకనే సంఘములో ఆయన బిడ్డలతో కలిసి ఏం చేయాలటండి? అక్కడ దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకు, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి కలవారు కావాలని ప్రార్థించుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వచ్చింది అసలు కథలోకి ఎంటర్ అవుతాం. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను మనము తెలుసుకోవడానికి మనం ఏమవ్వాలంటండి? ఈరోజు తగిన శక్తి గలవారు. కాబట్టి మన ఒక్కరి జ్ఞానంతో అది జరగదు. కాబట్టి అందుకని దేవుడు సంఘము అనేటువంటి సహవాసం ఇచ్చి, ఆ సహవాసములో ఆ ప్రేమ యొక్క ఎత్తు తర్వాత లోతు, పొడవు, వెడల్పులు మనము కొలతలు వేసుకునే, ఇంకా సరిహద్దులు విశాలపరుచుకునే రీతిలో మనల్ని మనము
బలపరుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి మళ్ళీ లూకాసు సువార్త 7వ అధ్యాయంలోకి వస్తూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ముగ్గురు వ్యక్తులలో సీమోను ప్రభువునందు విశ్వాసం ఉంచాడు, ప్రభువును నమ్ముకున్నాడు, ప్రభువును తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏ ఆహ్వానము లేకుండానే అక్కడ ప్రభువు ఉన్నాడని తెలుసుకుని ఆ స్త్రీ ఆయన యొక్క ఇంటిలోకి, ఆయన గుమ్మము దాటి వారు ఉన్న గదిలోనికి వెళ్ళి ఎక్కడ కూర్చుని ఉందండి? ఆయన పాదాలు ఎలాగైతే వెనక పెట్టుకుని, అక్కడ మఠాలు వేసుకునే అలవాటు ఓన్లీ భారతదేశం ఇటువైపు ఉంది. వాళ్ళందరూ కూడా వారి కాళ్ళు ఎలాగ పెట్టుకుంటారు? పక్కకు పెట్టుకుని వాళ్ళు కూర్చునే అలవాటు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా భోజనం చేసేటప్పుడు కూడా అటువంటి అక్కడ ఉన్న ఆచారం ఏంటి? ఒక పెద్ద పళ్ళెంలో భోజనం పెట్టుకుని అందరూ చుట్టూరు కలిసి ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అందరూ కూడా అందులోనే ముద్ద తీస్తారు. వాళ్ళకి వేరు ప్లేటు, వీళ్ళకి వేరు ప్లేటు ఉండదు. మన ఇశ్రాయేల్ ప్రాంతాలకి, ఆ జోర్డన్ ప్రాంతాలకు వెళ్తే అక్కడ ఉన్న సాంప్రదాయం ఏంటంటే ప్రతి కుటుంబం ఏం చేస్తారండి? పెద్ద ప్లేటు పెట్టుకొని ఆ పళ్ళెంలో అన్నీ కూడా వేసుకుని అందరూ ఆ పళ్ళెం చుట్టూరు కూర్చుని అన్ని కలుపుకొని కలిసి తింటారనమాట. హల్లెలూయా. కాబట్టి అక్కడ కూడా అలాగే జరుగుతున్న సమయంలో ఆయన వెనకాతల, ఆయన పాదముల దగ్గర ఆమె కూర్చుని ఉంటుండగా ఇప్పుడు ప్రశ్న ఏమిటి అని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న మొదలైంది. ఏమిటి? మీరు జాగ్రత్త చూసినట్లయితే లూకాసు సువార్తలోకి మనం వెళ్ళాం కదా. లూకాసు సువార్తలో 7వ అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ప్రశ్న మొదలైంది. ఏమిటి ఆ ప్రశ్న? ఒకసారి చూద్దాం. మీరు జాగ్రత్తగా చూస్తే, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డులో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు తన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొన్న స్త్రీ ఎవతయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలని తనలో తాను అనుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇద్దరు విశ్వాసులు కనబడుతున్నారు. సీమోను అనే పరిసయ్యుడైనటువంటి విశ్వాసి కనబడుతున్నాడు, పాపాత్మురాలైనటువంటి స్త్రీ అనే విశ్వాసి కనబడుతూ ఉంది. ఈ ఇద్దరు విశ్వాసులలో ఒకరు ప్రభువుని ఏ రీతిగా ప్రేమిస్తున్నారు, ఇంకొకడు కూడా ప్రభువుని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ కూడా నిజంగా ప్రేమించాడు కాబట్టి తన ఇంటికి ఆయన భోజనానికి పిలుచుకున్నాడు. ఇద్దరిలో ఒకడు గొప్పవాడుగా ఉన్నాడు, సమాజంలో పేరు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఇంకొక ఆవిడ పేరే లేనటువంటి, లేకపోతే సమాజంలో గౌరవించతగనటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆయనను ముట్టుకున్నవాడు ఈ స్త్రీ ఎటువంటిదో ఈయనకి తెలియదా అని మనస్సులో అనుకున్నటువంటి ఆ విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు మన మధ్యన కూడా మనుషుల్ని మనము ఆ రీతిగానే చూస్తాం. తప్పులేదు, ఇది మనిషికి ఉన్నటువంటి బలహీనత. ఎందుకంటే వెంటనే ఎవరిని కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. దానికి కూడా మనము పుట్టి పెరిగినటువంటి విధానాలు, మన కుటుంబ పరిస్థితులు, ఉన్నది లేనిది అనగా కలిమి లేమి, ధనికులు పేదలు, ఇటువంటివి మన యొక్క సమాజంలో ఉన్నాయి. కాబట్టి ఆయా ఎదుగుదలలో మనము పెరుగుని వచ్చాం కాబట్టి ఆ యొక్క ప్రభావాల మధ్య ఉన్నాం కాబట్టి మనము అలా ఆలోచించడంలో తప్పు లేదు. అది మానవ సహజం. దానిని దేవుడు కూడా వ్యతిరేకించట్లేదు. కానీ ఇక్కడ కావలసినటువంటి విషయం ఏమిటి అని మనం ఈరోజు జాగ్రత్తగా గమనిస్తే దానిని సరిచేసుకోవడమే ఈరోజు మనము సంఘములో ప్రభు యొక్క వాక్యమును బట్టి నేర్చుకుంటా ఉన్నాం. దానికి యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆ చక్కని ఆ ఉపమాన భావాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడు ఇద్దరు వ్యక్తుల గురించి అక్కడ చెప్పాడు. 41వ వచనంలో చూసినట్లయితే ఆడేమంటున్నాడు చూడండి. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు రుణస్థులు, వారిలో ఒకడు 500 దేనారములు, మరి ఒకడు 50 దేనారములు అచ్చు. ఆ అప్పు తీర్చుటకు
వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరినీ క్షమించను. కాబట్టి వీరిలో ఎవడు ఎక్కువగా అతన్ని ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించుతువని అతనితో చెప్పి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇక్కడ సీమోనులో ఉన్నటువంటి ఆ పొరపాటుని ఈ ఉపమాన భావం చెప్పి సీమోను హృదయములో ఉన్నటువంటి ఆ అరమరికని ఆయన అక్కడ ఏం చేశాడండి? క్లియర్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను చెప్తున్నాను కదా, పరిస్థితులు మన ఆలోచనల్ని ఇబ్బంది పడతాయి తప్ప దేవుని వాక్యము వాటిలో ఉన్న అంతరాలన్నింటినీ కూడా క్లియర్ చేసేస్తుంది. వెంటనే ఆ యొక్క సత్యమును ఎరిగిన వాడు అక్కడ దానిని యాక్సెప్ట్ చేసుకున్నాడు. కాబట్టి అక్కడ ఏ స్త్రీనైతే ఆయన చిన్న చూపు చూశాడో ఆ స్త్రీ చేసిన పనిని బట్టి అతడు కూడా తన యొక్క మనస్సును మార్చుకోగలిగాడు. హల్లెలూయా. ఎలాగా? నేనైనా సరే ఆమెనా సరే ప్రభు దగ్గర ఒకటే అనే సత్యాన్ని తెలుసుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నా జీవితంలో ప్రభు కోరుకున్నటువంటి ఈ ఆజ్ఞాపూర్వకమైనటువంటి భాషలు మనము పాటించవలసిన వారుగా ఉన్నాం. నేను చెప్తా ఉన్నాను కదా, దేవుడు ఎవరిని కూడా త్రోసివేసేవాడు కాదు. కానీ నేడు నీవు నేను కూడా దేవుని యొక్క మాటలను జాగ్రత్తగా గమనించుకుని మన జీవితాల్లో మనము బలపరుచుకుని వెళితే మనము ఏమాత్రము కూడా ప్రభు చెప్పే మాటల్లో వెనకంజ ఉండేవారము కాము. మనము కూడా ముందంజు వేసేవారుగా ఉండాలని ఈరోజు మనం కోరుకోవాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఒక వాక్యాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను పాటించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని ప్రేమ వారిలో ఉండదు. ఈరోజు దేవుని యొక్క ప్రేమను నువ్వు పొందుకోవాలి. పొందుకుని అదే ప్రేమను నువ్వు కూడా ప్రభు పట్ల, అలాగే దేవుడు నీకు నాకు చెప్పినటువంటి ఇతరుల పట్ల చూపించవలసిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే 1వ యోహాను 5వ అధ్యాయము, అనగా యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనములో ఒక చక్కని మాట యోహాను భక్తుడి గారు చాలా చక్కగా సెలవిస్తూ ఉన్నాడు. ఏమిటో సెలవిస్తున్నాడంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఈరోజు దేవుణ్ణి నువ్వు ఎలా ప్రేమించగలుగుతున్నావు అని అంటే ఒకటే మాట, ఆయన చెప్పిన ఆజ్ఞ. అంటే మనకు చెప్పాను కదా, ఆజ్ఞ అంటే మనిషికి చాలా ఇబ్బంది. నేను ఎవడి కింద లేను, నా కష్టంలో నాకు అని అనుకునేటటువంటి స్వాభిమానం కలిగినటువంటి వ్యక్తులే, దాన్ని కూడా కాదనలేము. కానీ ప్రభు నీ నుండి కోరుకుంటున్నది ఏమిటంటే, నేను చెప్పిన మాటను నువ్వు విను, అంతే. అందుకని అంటున్నాడు కదా, మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, దేవుని ఇంకా చాలండి. కాబట్టి ఈరోజు మనము ప్రభు యొక్క మాటను వినడంలోనే ప్రభువును ప్రేమించేవారుగా ఉన్నాం. ఈరోజు క్రైస్తవ సంఘము ఎక్కడ ఫెయిల్ అయిపోతుంది అని అంటే, మన చుట్టూరా ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి ఆలోచనలే ఈరోజు మనల్ని ఎక్కువగా బాధ పెడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మార్కు సువార్తలు అనుకుంటా, ఆ మార్కు సువార్తలో ఆయన సెలవిచ్చినటువంటి మాటలను ఒక్కసారి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, దేవుని యొక్క ఆజ్ఞల కంటే మన ఆలోచనలు ఎంతగా డామినేట్ చేస్తున్నాయి అన్న విషయాన్ని ఇక్కడ మార్కు సువార్త 7వ అధ్యాయములో మీరు చూడగలుగుతారు. ఏమంటున్నాడు చూడండి. ఇక్కడ ఏమంటున్నాడంటే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు శాస్త్రులు కొందరు ఆయన ఎద్దకు కూడి వచ్చి ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూచిరి. ఇక్కడ వచ్చింది. ప్రేమ గొప్పదా, ఆచారం గొప్పదా అని అంటే,
ప్రేమ గొప్పదా, ఆచారం గొప్పదా అని అంటే చెప్పాలి మరి. ఆ ఇప్పుడు మనమే గట్టిగా చెప్పాలి. మనమే చెప్పాలి ఈ లోకానికి. ఆచారము కంటే ప్రేమ గొప్పది. ఈరోజు దేవుని ప్రేమ నిన్ను నన్ను కూడా ఎందుకు తొందర చేస్తా ఉంది, బలవంతం చేస్తా ఉందంటే, ఆయనను ప్రేమించు వారికట ఏ మేలు కొదువా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవుని ముందు ఏ దేవుడైతే నీకు ఒక విధి విధానాన్ని ఏర్పాటు చేశాడో ఆ విధి విధానం ఆలోచించడం మానేసి ఈరోజు మనమే ఎదురు ఒక విధి విధానాన్ని చూపిస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, ఈ ప్రజలు పెదవులతో నన్ను కనపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవ సంఘములో ఇదొక పెద్ద బలహీనటువంటి ఘట్టమని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ప్రేమకు మించినటువంటి గొప్ప ఆశీర్వాదం మరొకటి లేదు. కానీ ఆ దేవుని ప్రేమ నా జీవితంలో నిలవరముగా ఉండాలి అంటే ఆయన చెప్పినట్లుగా నీవు ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఆయన సెలవిచ్చినట్లుగా నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఆ ప్రేమకు ఆచారాలు పద్ధతులు అడ్డు కాకూడదు. ఈరోజు అదే. కాబట్టి 4 దిక్కుల నుంచి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి మనలో ఇవి కొన్ని పొరపాట్లు జరగక తప్పవు. కానీ ఈరోజు మనము వాటిని దేవుని వాక్యము ద్వారా సరిచేసుకుని సీమోను పరిసయ్యుడి వలె మనల్ని మనము కూడా ప్రభు ముందు ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎంతగా ప్రేమించి ఆయన వల్ల పాప క్షమాపణ పొందుకుందో, అలాగే సీమోను అనే పరిసయ్యుడు కూడా తను చేసినటువంటి ఆ మనసులో అనుకున్న తప్పిదాన్ని కూడా అక్కడ సరిచేసుకుని ప్రభువుని ఆమెలాగే అంతగా ప్రేమించేవాడుగా అక్కడ తాను నిలబెట్టుకుని ఉన్నాడన్న విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మీకా రాసినటువంటి గ్రంథములో ఒక దగ్గర ఒక మాట సెలవు ఇవ్వబడింది. మీకా అధ్యాయంలోకి వెళ్దాం. యోనా మీకా ఆఖరి అధ్యాయంలో 7వ అధ్యాయంలో కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. అంతవరకే. ఎలా ఉంది అని అంటే 7వ అధ్యాయము 5-6 వచనాలు. నేను ప్రస్తుతానికి మీకు ఈ వాక్యం చూపించాను తప్ప మీరు సుదీర్ఘమైన ఆలోచనలకు వెళ్ళొద్దు తమ్మా. స్నేహితుని యందు నమ్మకం ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకని కోడలు అత్త మీదకని లేచెదురు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఇదే సువార్తలో మనం చూస్తున్నాము. కడవరి దినాల్లో ఏం చల్లారిపోతుందటండి? ప్రేమ చల్లారిపోతుంది. పేతురు రాసినటువంటి పత్రికలోకి వెళ్తే అక్కడేమో అనురాగ రహితులు, ధనాపేక్ష, బెంకములాడువారు, అమ్మో చాలా పేర్లు పెట్టేశాడు. ఎందుకు ఈ పేర్లన్నీ ఉంటున్నాయంటే ప్రేమ లేని జీవితము. ఈ ప్రేమ ఎలా మారిపోయిందంటే స్వార్థంగా మారిపోయింది. ఈ ప్రేమ ఎలా మారిపోయిందంటే కపటముగా మారిపోయింది. అమ్మో ఎంతకాలం ఎంత నమ్మించవురా నువ్వు, ఆఖరికి పొడాల్సిన పొడిచవరా అని అనిపిస్తుంది. ప్రేమ ఎలా మారిపోతుందండి? స్వార్థంగా మారిపోతుంది, కపటముగా మారిపోతుంది. వేషధారణ, భార్యాభర్తల మధ్య వేషధారణ, బిడ్డల మధ్యన వేషధారణ, కుటుంబంలో వేషధారణ. ఈ వేషధారణ మనిషిని దొంగగా మార్చేస్తుంది. దొంగ ప్రేమ. ఆ ప్రేమకు విలువ లేదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీకు ఒక చక్కని మాట సెలవిస్తా ఉన్నాను. దేవుడు ఇచ్చినటువంటి ఈ 2 ఆజ్ఞలతో పాటు ఇంకొక ఆజ్ఞ
పౌలు గారి గ్రంథంలో మీరు చూద్దరు గాని చూడండి, 1 కొరింథీయులు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము, సమయం కావస్తుంది, నేను ముగిస్తాను. 22వ వచనంలోకి వెళ్దాం. అందరూ తీసారా? 1 కొరింథీయులు 16వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది అల్టిమేటము పౌలు ద్వారా ఇవ్వబడింది. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు ఏమైపోతున్నాడటండి? అమ్మగారులు ఏడు పాస్టర్ గారు మళ్ళీ సమీపు శాపం అంటున్నాడు. నేను అంటలే ఈ మాట. పౌలు గారు డిక్లేర్ చేశాడు. అపోస్తులైన పౌలు గారే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా డిక్లేర్ చేశాడు. నువ్వు ప్రభువును ప్రేమింపని దానివైతే, నువ్వు ప్రభువును ప్రేమింపని వాడివైతే నీవు శత్రువైపోతున్నావు. జాగ్రత్త, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఈ సీమోన్ అనే పరిసయుడు తన మనసులో ఉన్నటువంటి ఈ డౌట్ని ఎలాగైతే క్లారిఫై చేసేసుకుని, ప్రభు తప్పైపోయింది, నేను కూడా నిన్న ఆమె ప్రేమించినట్టే నేను కూడా ప్రేమిస్తాను ప్రభు అన్నట్టుగా ఎలాగైతే సరి చేసేసుకున్నాడో, ఈరోజు మనము కూడా మన యొక్క జీవితంలో దేవుని ప్రేమలో మనం కూడా అలాగే బలంగా ముందుకి వెళ్ళిపోవాలి. ఈ లోకంలో స్వార్థము పెరిగిపోయింది. ప్రేమకు స్వార్థాలు, కపటాలు, వేషధారులు, నమ్మక ద్రోహాలు యాడ్ చేసేస్తున్నాం మనం అందరం కూడా. అది ప్రేమ ఎలాగవుతుంది? ప్రేమ అనేది నిస్వార్థమైంది. దాని గురించే అపోస్తలుడైన పౌలు గారు 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు కదా, ప్రేమ డమ్మముగా, ప్రేమలో దోషం ఉండదు, ప్రేమ ఉప్పొంగదు, అది అన్నిటినీ తాలుకొను. ఇంకా గొప్పగా చెప్పేస్తాడు, ప్రేమ అనేక దోషాలని. మరి మనం ఏమిటి అన్నిటినీ ఎత్తి చూపిస్తుంటాం? ప్రభు నమ్ముకున్నాడు, నువ్వు వెళ్ళటాడో మాకు తెలియదు. ఏంటి నువ్వు వెళ్ళటాడో తెలియదు అంటే? ఇద్దరు వచ్చారు ప్రభు పాదాల దగ్గరికి. దేవుడు ఎవరిని తోసేసాడు? ఎవరిని త్రోసేసాడు? దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో ఆమెని అంతగానే ప్రేమించాడు. ఆమెను ఎంతగా ప్రేమించాడో నీకు అంతే, ఎంత ప్రేమించాడో నీకు అంతగా ప్రేమించాడు. ఆయన ప్రేమలో ఆవిడ పట్ల కానీ ఈయన పట్ల కానీ ఏ దోషము, ఏ కొలత కూడా తగ్గలే. మరి మన ప్రేమ? ఈరోజు ఈ విషయాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఏ దేవుని ప్రేమలో మనము కొనసాగవలసిన వారంగా ఉన్నామో, ఏ దేవుని ప్రేమలో మనము ఏంటండి వేరు పారి స్థిరపడి దాని పొడుగు ఎత్తు లోతు వెడపులు మనము ఎరిగి అందరితో కలిసి మనం బలముగా ముందుకు వెళ్ళాలో, ఏ క్రీస్తు తన యొక్క ప్రేమను మన మీద తన ప్రాణమును అర్పించి చాటుకున్నాడో, ఈరోజు సంఘము చీకట్లో ఉన్నటువంటి సమాజానికి కూడా ఆ దేవుని ప్రేమ అందించాల్సినటువంటి బాధ్యత మన మీద. అది మన కుటుంబంలో నుండే ప్రారంభం అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మేకా గారు సెలవిచ్చినట్టు తండ్రికి, కొడుకుగా, కోడలకి, అత్తకి, తల్లికి, కుమారుడికి భేదాలు వచ్చేస్తున్నాయి. కానీ ఈరోజు ఆయన అంటున్నాడు, నన్ను నువ్వు నీ పూర్ణ హృదయంతో ప్రేమించు, అలాగే నీ పూర్ణ హృదయంతో నీ పొరుగువాడిని, నువ్వు ఎంతగా ప్రేమించుకున్నావు నీ పొరుగువాడిని కూడా అంతే ప్రేమించని యేసు ప్రభు చెప్పిన మాటలను మనము ఈరోజు మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అటువంటి దుస్థితి నుంచి మనల్ని మనము కాపాడుకోగలుగుతాం. మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దేవుని యొక్క ప్రేమలో మనము బలపరుచుకొని కాపాడుకొని, ఏమంటున్నాడండి ఆ 1 ఆ కొరింథీ 13 ఆఖరులు అంటాడు కదా, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో ఈ మూడిట్లో శ్రేష్టమైంది ప్రేమే. దేవుడు నీ నుండి నా నుండి కూడా కోరుకుంటుంది ఒకటే, నేను నిన్ను ఎలా ప్రేమించానో నువ్వు కూడా నన్ను అలాగా. సామెతల గ్రంథంలో ఒక దగ్గర రాయబడి ఉంటుంది, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను. హల్లెలూయా. ఈ రోజుల్లో మనకు కావాల్సినవన్నీ కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇక్కడ నీవు నేను ఆలోచన చేయాల్సింది ఏంటంటే, దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో నీవు కూడా ఆయన అంతగా ప్రేమించాలని
ఆయన ఆశపడుతున్నాడు. ఆ ప్రేమను మనము దేవునికి ఇవ్వగలిగితే, దేవునికి ఇవ్వగలిగిన ఆ ప్రేమలో మన పొరుగువాడికి కూడా ఆ ప్రేమను పంచగలిగితే, నిజం చెప్తున్నాను, ఈ సమాజాన్ని దేవుని ప్రేమతో మార్చగలిగిన శక్తి దేవుడు తన సంఘానికే ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది మీలోనే ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈ పరిసయుడు లాంటి మనస్తత్వాన్ని ఇప్పుడు మనము తీసివేసుకోవాలి. పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ ఏ రీతిగా ప్రభువును ప్రేమించిందో అటువంటి ప్రేమను మనము కలిగి ఉండాలి. అందుకని ఆయన అన్నాడు, ఎవడు ఎక్కువగా వచ్చి ఉన్నాడో వాడి పాపాలే వాడి యొక్క అప్పే క్షమించబడింది ప్రభు అంటే, మరి ఆమె అంతగా ప్రేమించింది కాబట్టి నేను ఆవిడని అంతగా క్షమించాను సీమోను, మరి నువ్వు కూడా చేస్తే నిన్ను కూడా అలాగే చేస్తానయ్యా అని అన్నాడంతే. కాబట్టి ఈరోజు ఒక్కసారి మనల్ని మనము పరిశీలించుకుందాం. అందుకనే 1 యోహాను 3:14 ఒక చక్కని మాట సెలవిస్తా ఉన్నాడు. దయచేసి ఈ మాటను మీరు చూడాలని ఆశపడుతున్నాను. 1 యోహాను 3:14 మనం జాగ్రత్తగా చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. అందరూ తీశారా? మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలుచు. ఏంటంటున్నాడండి? మనము సహోదరుల్ని ప్రేమించడం ద్వారా ఏం జరిగిందటండి? మనము మరణములో నుంచి జీవములోనికి దాచేసామట. హల్లెలూయా. ఎప్పుడో ఒక డైలాగ్ గుర్తొచ్చింది, పోతే పోయింది ప్రేమిద్దాం, పోతే పోయింది ప్రేమిద్దాం, తర్వాత సంగతి ఏంటి మీరే ఫుల్ఫిల్ చేయండి ఆ బ్లాంకెట్. తిరిగి వాళ్ళు మళ్ళీ ప్రేమిస్తారు. పోతే పోయింది ప్రేమిద్దాం, అప్పుడు ఏం జరిగిద్దటండి? తిరిగి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు. ఒకవేళ అలా కాకపోతే ప్రేమ లేనివాడట మరణములోనే ఉన్నాడట. అందుకనే చూడండి, ఆ 4వ అధ్యాయములో ఆ 19, 20, 21 చదువుకొని మనం ముగించుకుందాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమ స్వరూపి. ఆ ప్రేమ నిన్ను నన్ను కూడా ఆ సిలువ దగ్గరికి నడిపించింది. ఆ ప్రేమ నిన్ను నన్ను కూడా ఆయన పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని అనుభవించేటట్టు చేసింది. అటువంటి ప్రేమ ఈరోజు నిన్ను నన్ను కూడా బలవంతం చేస్తుంది. రండి, మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ నిస్వార్థమైన ప్రేమగా మార్చుకుందాము. ఈ ఈ ఈ స్వార్థాలు, ఈ కపటాలు, ఈ వేషాలు ఇవన్నీ కూడా పక్కకు తోసివేసి ఆయన ప్రేమరాజ్యాన్ని స్థాపించట్లో దేవుడు తన సంఘమైనటువంటి మనలను ప్రత్యేకపరుచుకున్నాడు. కాబట్టి ఆ ప్రేమ ఎంత పరిపూర్ణమైనదో, పవిత్రమైనదో, ఆ పవిత్రమైన ప్రేమను మనము కూడా కలిగి ఉండి ఆ పవిత్రమైన ప్రేమతో మనము మన దేవుని ప్రేమిస్తూ ఆ పవిత్రమైన ప్రేమను మన పొరుగు వారికి కూడా మనము పంచుకుందాము. అప్పుడు సీమోనులో కూడా వేర్పాటు, పాపాత్మురాలైన స్త్రీలో కూడా వేర్పట్లేరు. అందరూ కూడా ఆ ప్రభు చెంత, ఆ ప్రభు పాదాల చెంత ఆయన అనుగ్రహించు ఆ నిత్య స్వాస్థాన్ని అనుభవించేవారుగా మనం ఉందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా నాయన మరొక మారు నీ సన్నిధికి వచ్చి నీ సన్నిధిలో నాయన మమ్మల్ని మేము కనపరుచుకుని, దేవా నీ మందిరం